ఏపీలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని నిర్వాహకులు అంటున్నారు. ఆధార్ నుంచి ఓటర్ నమోదు వరకు అంతా మీ సేవ మీద ఆధారపడుతున్న ప్రస్తుత సమయంలో వీరు సమయబాట పడితే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటైన మీ సేవా కేంద్రాలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి. కనీస వేతనం అమలు చేయకపోవడంతో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో చివరకు గత్యంతరం లేక సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17 నుండి మీ సేవా కేంద్రాలు మూతపడనున్నాయి. సమ్మె కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,000 మీ సేవా కేంద్రాలు పనిచేయవు. కనీస వేతనం, స్కానింగ్ ఛార్జీలు పెంచడంతో పాటు కార్వీ సంస్థకు చెందిన సర్వర్ కేంద్రాన్ని ఏపీకి ప్రత్యేకంగా కేటాయించాలని మీ సేవా కేంద్ర నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని నిర్వాహకులు అంటున్నారు. ఈ రోజు మేము మీ సేవ గురించి మాట్లాడుతున్నాం. మీ సేవ మా ప్రాబ్లమ్స్ మేము చెప్తున్నాము. రీసెంట్గా మేము మీ సేవ నుంచి కలెక్టరేట్ దగ్గర, కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నాలు కూడా చేస్తున్నాము. మా దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్న కూడా ఉద్యోగాలు లేక మా యొక్క పట్టుకోడు కోసం మేము ఏదో బతుకుతెరువు కోసం మేము ఈరోజు మీ సేవని ఇలాగ ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఆన్లైన్లో జనాలకి ఏదో సేవ చేద్దాం అనుకుంటే ఈ రీతం మేము తీసుకున్నట్టు మీ ఎక్కడొచ్చి పెట్టుబడి తీసుకొచ్చి డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి ఈ సిస్టమ్లు కొనుక్కొని షాప్ రెంట్ తీసుకొని కరెంటు బిల్లులు కట్టుకొని ఇవన్నీ చేసి జనాలకు సేవ చేస్తున్నాం మేము. కనీసం అది గవర్నమెంట్ వాళ్ళు కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ప్రభుత్వానికి చెందిన 400 సేవలను ప్రజలు మీ సేవ ద్వారా పొందుతున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ పనికైనా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మీ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాక ప్రజలకు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. దీంతో వీటికి డిమాండ్ పెరిగింది. పట్టణాలు, నగరాలు, పంచాయతీ కేంద్రాల వరకు మీ సేవా కేంద్రాలను విస్తరించారు. వీటి వల్ల ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తగ్గింది. చిన్న చిన్న పనులన్నీ మీ సేవా కేంద్రాల్లోనే పరిష్కరించుకునేందుకు వీలు కలిగింది. అయితే నిర్వహణ భారంగా మారడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదంటున్నారు వీటి నిర్వాహకులు. ప్రభుత్వంతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ లాభం లేకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. మాకున్న సమస్యలల్లా ఎప్పటి నుంచో కూడా గవర్నమెంట్తో మాట్లాడుతూనే ఉన్నారు, చర్చలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా కనీస వేతనం అనేది ఎప్పుడూ కూడా అమలు చేయలేదు. కమిషన్ బేస్ మీద ఇస్తున్నారు. ఈ లెక్కను చూస్తే కనుక ఎప్పటి నుంచో కూడా చాలా మీ సేవా ఆపరేటర్లు కనీసం కమిషన్ అనేది 1000-2000 కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బతకడం కూడా చాలా కష్టంగానే ఉంది ఈ రోజుల్లో చెప్పాలంటే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే మరీ దారుణంగా ఉంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నట్టుగా కనీస వేతన చట్టం ప్రకారం కనీసం 10,000 నుంచి 15,000 వరకు మీ సేవా ఆపరేటర్కి పే చేయాలన్నట్టుగా, అలాగే ఈ మీ సేవలన్నీ కూడా గవర్నమెంట్లో విలీనం చేయాల్సిన దిశగా, అలాగే మనకి ఇంటర్నెట్ కానీ, ఫైబర్ నెట్ కానీ ఇలాంటివన్నీ మీ సేవకి ఫ్రీగా అందించేలా లేదా సబ్సిడీ మీద అందించేలా ఎలా అయినా సరే మీ సేవా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తారీఖు నుంచి సమ్మెకు దిగాలని చెప్పేసి యూనియన్ వారందరూ కూడా కలిసి నోటీసులు ఇవ్వడం జరిగిందండి. మీ సేవా కేంద్రాలు మూతపడితే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాలలో గంటల తరబడి అయ్యే పనులు మీ సేవా కేంద్రాలలో క్షణాల్లో అవుతున్నాయి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి దానికి మన సర్టిఫికేట్ కార్డు గురించి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఇక్కడే తీసుకునేలాగా మనకి చాలా ఉపయోగం ఉంది సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఇంద్రపాలెం అంటామండి, ఎంఆర్ ఆఫీస్ ఎక్కడో సర్పారం ఉంది. అక్కడికి వెళ్ళి రావాలంటే పని అనుకుని వెళ్ళవలసి వస్తుందండి. అది అలాగే వెళ్ళి అవసరం లేకుండా ఇక్కడే సమాధానం వస్తుందండి. మనకి కరెంట్ బిల్ ఉందండి, మీ సేవకు వచ్చి జస్ట్ 2 సెకండ్ల నుంచి అలా కట్టేసి వెళ్ళిపోతున్నాయండి. అదే మన కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలంటే లైన్ ఉండాలి, పని మానుకోవాలి, టైం తినేస్తుంది. మీ సేవా నిర్వాహకులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. అలాగే నెలకు కనీస వేతనంగా 18,500 రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలంటున్నారు. మరి వీటికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఈ వారం రోజుల గడువులో సమస్య పరిష్కారం అవుతుందా చూడాలి. లేదంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.